ఈరోజు అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అత్యాధునిక దేశంగా మార్చిన కీర్తిశేషులు ఈ దేశాన్ని సమగ్రతను, సమైక్యతను, అభివృద్ధిని, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దిన రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా గాంధీ గారి అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పేద ప్రజల దగ్గరికి వెళ్ళి మహాత్మా గాంధీ గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు, శ్రీ రాజీవ్ గాంధీ గారు చేసిన సేవలను, ప్రాణ త్యాగాలను ప్రజలతో పంచుకొని వారి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా మన మునుగోడు మన కాంగ్రెస్ కార్యక్రమాన్ని ఏఐసిసి ఆదేశాల మేరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మునుగోడు నియోజకవర్గంలో ఉన్న 175 గ్రామాలలో ప్రతి గ్రామానికి ఒక కీలకమైన నేత వెళ్ళి అక్కడి ప్రజలతో మమేకమై స్వేచ్ఛనిచ్చిన, స్వతంత్రాన్ని ఇచ్చిన, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరెపలాడించి రాజీవ్ గాంధీ గారి విగ్రహాలకు, వారి చిత్రపటాలకు ఘనమైన నివాళులను అర్పించి ఆ గ్రామాలలో ఉన్న పేదలకు పండ్లు పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకు, శ్రేణులకు, తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ప్రజలందరూ మునుగోడు నియోజకవర్గం వైపు చూస్తున్నారు. ఇది ఒక ప్రత్యేక సందర్భం. ఈ ప్రాంతానికి ఒక చరిత్ర ఉన్నది. ఈ ప్రాంతం నుంచి పోరాటాలు పుట్టినాయి. ఆ పోరాటాలు విజయాన్ని సాధించినాయి. ఆ విజయాలలో మైలురాయి సాయుధ రైతాంగ పోరాటం. సాయుధ రైతాంగ పోరాటం ద్వారా 225 సంవత్సరాలు రాచరిక పాలనలో ఉన్న తెలంగాణకు విముక్తి కలిగించి ప్రజాస్వామిక రాష్ట్రంగా, దేశంగా అవతరించింది. ఆ పోరాటంలో ఈ ప్రాంతంలోని కాంగ్రెస్ మరియు కమ్యూనిస్టు నాయకులు అగ్రభాగాన నిలబడి ప్రాణ త్యాగాలు చేసి నిజాం నుంచి విముక్తి కలిగించారు. అదే కాదు, ఉమ్మడి రాష్ట్రంలో ప్రధానంగా అన్యాయం జరిగి ఈ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న ఫ్లోరైడే తెలంగాణ ఉద్యమంలో ప్రధాన సమస్యగా అవతరించింది. ఫ్లోరైడ్ భూతం నల్గొండ జిల్లాను, ఈ ప్రాంత ప్రజల్ని పట్టి పీడించి కాలొంకర, చెయ్యొంకర, నడుమొంకర దేవుడు విధించిన శాపంలో భాగంగా పాలకుల నిర్లక్ష్యం వల్ల అసలు ప్రజాస్వామ్యం మీదనే విశ్వాసం పోయి ప్రజాస్వామ్యం కావాలి అని అంటే తెలంగాణ రావాలి, తెలంగాణ వస్తేనే నల్గొండ జిల్లాను పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం వస్తుందని ఆనాడు మేమందరం భావించినాం. నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా సహకరించారు. ప్రజల యొక్క ఆకాంక్షలు కాంగ్రెస్ పార్టీ గుర్తించి తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన రాష్ట్రంలో నల్గొండ జిల్లా అభివృద్ధి చెందుతుంది అనుకున్నాం. నల్గొండ జిల్లా అభివృద్ధి కోసం ఆనాడు ఎస్ఎల్బీసీ, ఆ తర్వాత పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా, డిండి ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న బ్రాహ్మణవెల్లి కావచ్చు, ముంపుకు గురైన కిష్రాంపల్లి కావచ్చు, లేకపోతే పోడు భూముల సమస్య కావచ్చు, లేకపోతే ఈ ప్రాంతంలో కలుషితమైన వాతావరణాన్ని సృష్టించిన ఫ్యాక్టరీల యొక్క కాలుష్యాన్ని నుంచి విముక్తి కావచ్చు, వీటన్నిటికీ పరిష్కారం దొరుకుతుందని
ఇక్కడి ప్రజలు భావించారు. 8 సంవత్సరాల కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆ సమస్యకు పరిష్కారం చూపించలే. ఇవి ప్రజలు ఆకాంక్షించిన సమస్యలు. ప్రజల ఆకాంక్షను పక్కన పెట్టు. 2014, 2018 ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రశేఖరరావు గారు ఈ ప్రాంతానికి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలో అత్యంత కీలకమైన హామీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మునుగోడు నియోజకవర్గంలో కట్టలే. దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వకపోను. రాచకొండ ప్రాంతంలో దాదాపుగా 2000 ఎకరాల ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో గిరిజనులను ఆత్మగౌరవంతో బ్రతకడానికి పట్టాలు ఇస్తే ఇవాళ పట్టాలను రద్దు చేసి ఆ భూములను ఆక్రమించుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఆ పోడు భూముల సమస్య పరిష్కారం కాలే. అదేవిధంగా ఇంటికొక ఉద్యోగం అన్నారు. రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేస్తామన్నారు. రైతుల ₹1,00,000 రుణమాఫీ రాష్ట్రం సంగతి దేవుడెరుగు. ఈ మునుగోడు నియోజకవర్గంలో దాదాపుగా 30,000 మంది రైతులకు ₹300 కోట్ల రుణమాఫీ జరగవలసి ఉండే, కానీ రైతులకు రుణమాఫీ జరగలే. ఈ ప్రాంతంలో అత్యధికంగా ఉన్న నిరుద్యోగులు ఉద్యోగ అవకాశంలో రాలేదు, పరిశ్రమలు పెట్టలేదు. అదేవిధంగా రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. తాగునీటి పరిస్థితి శాశ్వత పరిష్కారం దొరకలే. ఈ ప్రాంతంలో దొరికే మంది ఏందా అంటే చీప్ లిక్కర్. ప్రజలకు కేసీఆర్ గారు ఇచ్చిన బహుమానము ఈ ప్రాంతంలో స్వచ్ఛమైన కళ్ళు ఉండే ఈ ప్రాంతంలో గీత కార్మికులు ఎక్కువ. కుల వృత్తి చేతి వృత్తులతో ఈ ప్రాంతంలో చేనేత కార్మికులు, యాదవులు, మా గౌడ్ సోదరులు స్వచ్ఛమైన కళ్ళు అమ్ముకునే పరిస్థితి నుంచి చెట్టు గీత కార్మికులకు ప్రభుత్వం వైపు నుంచి సహకారం అందకపోవడం వల్ల, చేనేత వృత్తులకు ప్రభుత్వం వైపు నుంచి సహకారం అందకపోవడం వల్ల మా యాదవ్ సోదరులకు అవసరమైన గొర్రెల పెంపకానికి గొర్రెల్ని ఇస్తామని చెప్పిన పథకం సరిగ్గా అమలు జరగకపోవడం వల్ల ఈరోజు కుల వృత్తులు చేతి వృత్తులు అంతమైపోయి గల్లీకొక్క బెల్ట్ షాపు తయారయ్యి ఈ ప్రాంతాన్ని చీప్ లిక్కర్ తాగే తాగుబోతులు అడ్డాగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మార్చింది. ఇక ఈయన ఈ విధంగా ఉంటే ఈ మధ్య ఇంకొక ఆయన బయలుదేరిండు ఉత్తరాది నుంచి. ఆయన నేను కూడా ఆక్రమించుకుంటా, నేను కూడా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తా. ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులను ఇక్కడ వచ్చేటోళ్లను వాళ్ళ పర్యటనలను చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇన్నాళ్ళు భారతీయ జనతా పార్టీకి ఆదర్శ పురుషోత్తముడు రాముడు అనుకున్నాం మేము. కానీ భారతీయ జనతా పార్టీ ఆదర్శ పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు కాదు, కల్వకుంట్ల చంద్రశేఖరుడు. భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ ప్రాంతంలో అమలు చేస్తున్న ప్రణాళిక కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి తెలంగాణలో చేసిన విష ప్రయోగం, ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేయడము, ప్రజా సంఘాల తరఫున పోట్లాడే వాళ్లను అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించడము, ఒకవేళ తిరగబడితే హత్యలు చేయించడము, అదేవిధంగా అసలు ప్రజా సంఘాల మనుగడనే లేకుండా వాటిని నిర్వీర్యం చేసేసి ఈరోజు ప్రతిపక్షాలలో గెలిచిన వాళ్లను పార్టీ ఫిరాయింపులకు పాల్పడి అంగడిలో సంతలో పశువులను కొన్నట్టుగా కొనుగోలు చేసి ప్రజాప్రతినిధులుగా ప్రతిపక్షంగా ప్రశ్నించే గొంతులను ఈరోజు అణిసివేసే విధంగా చంద్రశేఖరరావు గారు ఈ తెలంగాణను ఒక విష ప్రయోగశాలగా మార్చారు. మరి ఆ విష ప్రయోగశాలగా మార్చిన ఈ తెలంగాణలో మార్పు కోసం నిరంతరం పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడం ద్వారా, కాంగ్రెస్ పార్టీని లేకుండా ఇస్తే గిరిజనులకు, దళితులకు, బలహీన వర్గాలకు ప్రశ్నించే వేదికనే లేకుండా చెయ్యాలన్న కుట్రతోటి కాంగ్రెస్ను బలహీనం చేసే ప్రయత్నం చంద్రశేఖరరావు గారు చేశారు. మరి ఇవాళ బీజేపీ వాళ్ళు మేము విలువలకు కట్టుబడి ఉన్నాం, సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నామని మాట్లాడుతున్నారు. నేను సూటిగా భారతీయ జనతా పార్టీ నాయకులను, చేరినోళ్లను, చేరబోయేటోళ్లను, ఈ మధ్యకాలం గెలిచిన ఎమ్మెల్యే గారు ఫిరాయింపుల కమిటీ చైర్మన్ అయిన వారిని, నిన్నగాక మొన్న మాజీ ఎమ్మెల్యేగా మారిన మీ ప్రాంతం ఆయన నేను అడుగుతున్నా, చంద్రశేఖరరావు గారికి భిన్నంగా మీరు ఏం చేస్తున్నారు? లంచాలు ఇచ్చి ఎంపీటీసీలను, జడ్పీటీసీలను, ఎంపీపీలను, సర్పంచులను కేసీఆర్ 8 ఏళ్ళు కొన్నాడు. మీరు తెచ్చారు ఈ కొనుగోళ్ళు తప్పని. ఇవాళ బీజేపీ వాళ్ళు అదే చెత్త పని చేస్తారు కదా.
ఇవాళ పక్క పార్టీ వాళ్ళని తీసుకోవాలని మీరు అంటున్నారు. ఇవాళ ఓటర్లను కొనుక్కోవాలని చంద్రశేఖరరావు చేసిండను. హుజూరాబాద్లో మీరు ఆరోపణలు చేసిండు. హరీష్ రావు మూటలు తీసుకొని వచ్చి కొనుగోలు చేస్తుండే, ఇది మంచి సాంప్రదాయమా అని. కానీ అదే హుజూరాబాద్లో ఈ సమస్యను ఎదుర్కొని ఈ సమస్యను పదే పదే ప్రస్తావించిన వ్యక్తి పార్టీ ఫిరాయింపుల కమిటీకి చైర్మన్గా మారి ఈరోజు మునుగోడులో వారే కొనుగోలు చేస్తారు. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? ఇది ఏం సిద్ధాంతం? మీ ఆదర్శ పురుషోత్తముడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కాదు అని మీరు గుండె మీద చేసుకొని చెప్పగలరా? చంద్రశేఖరరావు ఏ తప్పులు చేసిండో, చంద్రశేఖరరావు ఏ నేరాలు చేసిండో అదే నేరాలని ఇవాళ భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ఇవాళ మంచిగా మాట్లాడుతున్నారు. మునుగోడు ప్రజల్ని మభ్యపెట్టడానికి బీజేపీ వాళ్ళు మునుగోడు అభివృద్ధి కోసమే మాజీ ఎమ్మెల్యే గారు రాజీనామా చేసి ఆయన రాజీనామా చేస్తుంది నిధులు వచ్చినాయని. మీరు చెప్పింది మీరు నమ్మితే మునుగోడులో కాంగ్రెస్ ద్వారా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎందుకు రాజీనామా చేయాలి? బీజేపీ నుంచి ఎన్నికైన 4 ఎంపీలు ఉన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, ధర్మపురి అరవింద్ గారు, స్వయం బాబురావు గారు, ఈ 4 బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే 28 నియోజకవర్గాలల్లో నిధులు వరదలై పారితే అభివృద్ధి జరుగుద్ది. మరి బీజేపీ ఎంపీలను ఎందుకు రాజీనామా చేపిస్తలేరు బీజేపీ వాళ్ళు? అంటే మీకు అభివృద్ధి అక్కర్లేదు అక్కడ? రాజీనామా ద్వారానే నిధులు వస్తాయి, రాజీనామాల ద్వారానే అభివృద్ధి జరుగుతుందని భారతీయ జనతా పార్టీ చెబుతున్నదాన్ని వాళ్ళు నమ్మితే నేను భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తున్నా, తక్షణమే 4 ఎంపీలను కూడా రాజీనామా చేయించండి. తద్వారా 28 నియోజకవర్గాలకు కూడా నిధులు వస్తాయి. ఇదే కాదు, నేను పార్టీ ఫిరాయింపుల కమిటీ చైర్మన్ గారిని నేను సూటిగా అడుగుతున్నా. మేము పార్టీలో చేర్చుకుంటే రాజీనామా చేయించే చేర్చుకుంటామన్నారు. రాజీనామా చేసిన ఆయన రాజీనామా చేసి చేర్చుకున్నప్పుడు ఎంపీపీలను చేర్చుకున్నారు. నిన్న మన జడ్పీటీసీలను చేర్చుకోరు, ఎంపీటీసీలను చేసుకున్నారు, సర్పంచులను చేర్చుకోరు. నేను సూటిగా అడుగుతున్న ఫిరాయింపుల కమిటీ చైర్మన్ గారు, మీరు నిబద్ధత కలిగిన సిద్ధాంతానికి కట్టుబడే నాయకులు కేసీఆర్ గారు తప్పుల మీద పోరాటం చేస్తా అని మీరు చెప్తున్నారు కదా, తక్షణమే నిన్నమన్న ఇతర పార్టీల నుంచి తీసుకున్న వాళ్ళను భారతీయ జనతా పార్టీ రాజీనామాలు చేయిస్తే ఆ గ్రామాలకు కూడా నిధులు వస్తాయి. ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే రాజీనామా చేసుడుతోని నాయకులకు నిధులు వచ్చినాయి. నాయకులు ఇండ్లు అమ్ముడు పోయిన వాళ్ళ ఇంట్లో కాసుల వర్షం కురిసింది, వాళ్ళ కుటుంబం సంతోషంగా ఉంది. గ్రామాలకు రాలే. ఏ గ్రామానికి నిధులు వచ్చినాయో నేను అడుగుతున్న రాజీనామాతోటి. ఈ ప్రాంతంలో ఉన్న ఎంపీపీలకు, జడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, సర్పంచ్లకు నిధులు వచ్చినాయి, వాళ్ళ ఇంటికి వచ్చినాయి. వాళ్ళ నిధుల కోసమా మీరు రాజీనామా చేసిందని అడుగుతున్న. రాజీనామా చేసిన మాజీ శాసనసభ్యుని నేను. కాబట్టి ఇవాళ పార్టీ ఫిరాయించిన వాళ్ళు సర్పంచులను, ఎంపీటీసీలను, ఎంపీపీలను, జడ్పీటీసీలను గ్రామాలలో యువకులు నిలదీసి రాజీనామా చేపిస్తే మీ ఊర్లో ఉన్న సైడ్ డ్రైన్ పనులు జరుగుతాయి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు వస్తాయి, దళితుల భూముల సమస్య పరిష్కారం అవుతుంది, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి మీ గ్రామాలలో పార్టీ ఫిరాయించిన వాళ్ళని రాజీనామాలకు ఒత్తిడి చేయాల్సిందిగా మునుగోడు నియోజకవర్గ యువకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఒకవేళ రాజీనామా చేయకపోతే మీరు 40 లక్షలు 50 లక్షలు తెచ్చుకుంటున్నారు కదా ఈ పార్టీల నుంచి, అవి తీసుకొచ్చి గ్రామ పంచాయతీ ఖాతాలు వేయండి. ఆ 40-50 లక్షలతో గ్రామాన్ని అభివృద్ధి చేయండి. ఆ గ్రామ ప్రజలు మీకు ఓటేసినందుకే మీరు సర్పంచులు, ఎంపీటీసీలు అయినరు. మీరు సర్పంచ్, ఎంపీటీసీలు అయినందుకే మీకు 40-50 లక్షల రూపాయల ధర వలుకుతుంది. మరి ప్రజల ఓట్ల వల్ల మీకు హోదా వచ్చినందుకు, మీకు ధర వలికినందుకు ఆ పైసల్ని గ్రామ పంచాయతీ ఖాతాలు వేసి గ్రామ అభివృద్ధి కోసం వినియోగించండి. ఇప్పుడు ఉప ఎన్నికలలో మీకు టికెట్లు ఇచ్చి గెలిపించినందుకు కాంగ్రెస్ పార్టీకి రుణం తీర్చుకోండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించమని చెప్పి. అంతే తప్ప అమ్ముడపోయినోడల్లా సిద్ధాంతం చెప్పుడు, అమ్ముడపోయినోడల్లా అభివృద్ధి అనే నినాదాన్ని నెత్తిమీదకెత్తుకున్నాడు. ఇట్లాంటి సంస్కృతి ఇన్నాళ్ళు చంద్రశేఖరరావు గారు పెంచి పోషిస్తే దాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ నెత్తి మీద ఎత్తుకొని ఇవాళ ఈ కార్యక్రమాలకు పాల్పడుతుంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఈ ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ కానీ లేకపోతే టీఆర్ఎస్ గారిని తోడు దొంగలుగా మారినరు, ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారు. ఈ ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలన్నా
ప్రజలకు మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉన్నది, కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు వాళ్ళు ఓట్లు అడగాలంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా బీజేపీ ఇచ్చుకుంటూ డిండి ఎత్తిపోతల పథకానికి 5,000 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే మునుగోడు నియోజకవర్గంలో మారుమూల ప్రాంతాలలో తండాలలో ప్రతి ఎకరాకు నీళ్లు వస్తాయి. ఇవాళ 2014లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నాకు తెలిసి మునుగోడులో మాట్లాడిండు, ఎస్ఎల్బీసీని కూర్చొని పూర్తి చేపిస్తా అని చెప్పిండు. 8 ఏళ్ళు అయింది, 32 కిలోమీటర్ల టన్నెల్ మేము కొట్టినాం. అక్కడి నుంచి 2 కిలోమీటర్లు జరిగింది 8 ఏళ్ళ. 42 కిలోమీటర్ల టన్నెల్ పూర్తి చేస్తే దేవరకొండ మునుగోడు ప్రాంతాన్ని వ్యవసాయానికి తాగడానికి నీళ్లు వస్తాయి. ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తే 8 ఏళ్ల నుంచి దాన్ని పడవ పెట్టింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఆ తర్వాత ఆనాడు కాంగ్రెస్ పార్టీ మంజూరు చేయించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయకపోవడం వల్ల ఈరోజు దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రకరకాల పిటిషన్లు వేయడం వల్ల పనులు ఆగిపోయినాయి. అదేవిధంగా డిండి పథకాన్ని కంప్లీట్ చేస్తామని చెప్పారు, డిండి ప్రాజెక్టు చేయకపోవడం వల్ల మునుగోడు ప్రజలకు తీరని అన్యాయం జరిగింది. కాబట్టి ఇవాళ బీజేపీని ఇవాళ మొదటి సభ జరుగుతున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని సూటిగా నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ ప్రజల తరఫున నేను మాట్లాడుతున్నా, మీరు ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయండి. 100 రోజుల సమయం ఉంది మీకు. ఈ 100 రోజుల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేదలందరికీ ఇవ్వండి. ఒకవేళ ఇల్లు ఇవ్వకపోతే 5 లక్షల రూపాయలు ప్రతి ఖాతాలో ఇస్తామన్నారు. ఎంతమంది లబ్ధిదారులు నియోజకవర్గంలో తక్షణమే పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన 5 లక్షల రూపాయలు పేదల ఖాతాలలో వేయండి. రైతులకు 300 కోట్ల రూపాయల రుణమాఫీ నియోజకవర్గంలో జరగాలి. ఆ 300 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో తక్షణమే డిపాజిట్ చేయండి. అదేవిధంగా రాచకొండ ప్రాంతంలో దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్న పోడు భూముల సమస్యను తక్షణమే మీరు పరిష్కరించండి. కిష్టాంపల్లి ప్రాంతంలో ఏదైతే భూ నిర్వాసితులు ఉన్నారో మల్లన్న సాగర్ ప్రాంతంలో మెదక్ జిల్లాలో రైతులకు ఏదైతే నష్టపరిహారం ఇచ్చిండ్రో అదే స్థాయిలో ఇక్కడ భూములు ఇంకా ధర ఎక్కువ, ఎందుకంటే ఇక్కడ భూముల విలువ ఎక్కువ. ఇది హైదరాబాద్ నగరానికి దగ్గర, ఈ భూముల విలువ ఎక్కువ. ఒకవేళ ఎక్కువ ఇవ్వకపోయినా కనీసం మల్లన్న సాగర్లో మునిగిన భూములకు ఏమి ఇచ్చిండ్రో ఇవాళ ఈ ప్రాంతంలో ముంపు బాధితులకు మీరు తక్షణమే ఆ రకమైన నష్టపరిహారం ఇవ్వండి. రోజుల కొద్దీ ఇవాళ వాళ్ళు అక్కడ దీక్షలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళ సమస్యను పరిష్కరించాల్సిందిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని డిమాండ్ చేస్తున్నాము. ఇక భారతీయ జనతా పార్టీని మీరు ఎవరినైతే ఒక్క ఎమ్మెల్యేని చేర్చుకొని రాజీనామా చేయించి ఉప ఎన్నికలు తీసుకొచ్చారు, మరి ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు వాళ్ళకు సిగ్గు ఉండొద్దా? వాళ్ళకి సిద్ధాంతం ఉండొద్దా? వాళ్ళు రాజీనామాలు చేయొద్దా? వాళ్ళు రాజీనామాలు చేస్తే వాళ్ళ గ్రామాలకు నిధులు వస్తాయి కదా. మీరు తక్షణమే వాళ్ళను కూడా రాజీనామాలు చేయించండి. రాజీనామాలు ఉప ఎన్నికల ద్వారానే అభివృద్ధి జరుగుద్ది అనుకుంటే ఆ అభివృద్ధికి సంబంధించి మీ 4 పార్లమెంట్ సభ్యులను కూడా తక్షణమే మీరు రాజీనామాలు చేయించండి. మా మిత్రుడు వెనుక నుంచి కాగితం ఇస్తున్నాడు, మా డిగ్రీ కాలేజ్ లేదు, చండూరులో జూనియర్ కాలేజ్, మన మున్గోడులో జూనియర్ కాలేజ్ లేదు, మాకు చదువు లేవు, మాకు లేవని. ఇవాళ KG to PG ఉచిత నిర్బంధ విద్య అందిస్తా అన్న టీఆర్ఎస్ పార్టీ ఇంత కీలకమైన ప్రాంతంలో ఒక డిగ్రీ కాలేజ్ లేదు, కొన్ని మండలాలలో జూనియర్ కాలేజ్ లేదంటే ఈ ప్రాంత ప్రజలకు చంద్రశేఖరరావు గారు ఏం వెలుగబెట్టినరో మీరు ఆలోచన చేయండి. కాబట్టి ఎల్లుండి రేపు రాబోయే అమిత్ షా గారు స్పష్టంగా ఈ ప్రాంతానికి సంబంధించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించుకుంటూ డిండి ఎత్తిపోతల పథకానికి 5,000 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీను ప్రకటించి నిధులను మంజూరు చేసి జీవోలు విడుదల చేసి ఇక్కడి నుంచి పోవాలి వాపస్. ఇక్కడికి వచ్చి ప్రజల్ని మభ్యపెట్టి ఈ ప్రజల్ని మోసం చేసి మీరిద్దరు ఆంబోతులాగా కొట్లాడి లేగదూడ కాళ్ళు తొక్కి ఇరగొట్టాలన్న ఆలోచన చేస్తున్నారు. అచ్చోసిన ఆంబోతులాగా తయారైన బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు పార్టీ ఫిరాయింపులకు వీళ్ళు ఏమంటారు ఆది కవులైపోయినరు. ఇవాళ కొనుగోలు కేంద్రాలు ఇద్దరు అసలు ఎంత సిగ్గు లేకుంటే తయారైందంటే సాయంత్రానికి లెక్కలు చూసుకుంటారు. వాళ్ళు ఎంతమంది కొన్నారు, వీళ్ళు ఎంతమంది కొన్నారు, ఎవడు ఎంత కమ్ముడు పోయింది, ఎవరిని ఎంత కొన్నారని.
ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ప్రజాస్వామ్యంలో ఉంటుందా మిత్రులారా? మీరు ఆలోచన చేయండి. ఎప్పుడన్నా ఊహించినమా తెలంగాణ రాష్ట్రంలో ఇంత దుర్మార్గమైన పరిస్థితులు వస్తాయి, ఇంత నీచమైన సంస్కృతి వస్తుంది? తెలంగాణ ప్రజాప్రతినిధులు అంటే అంతకో ఇంతకో సీసకో ముంతకో అమ్ముడు పోయే గాడిదలని ఇవాళ ప్రపంచం అనుకునే పరిస్థితి వీళ్ళు కల్పించారు. ఈ పరిస్థితులకు కారణము బీజేపీ, టీఆర్ఎస్. ఈ తోడు దొంగల్ని ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అంటారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా ఒక్క ఓటు కాంగ్రెస్ పార్టీకి వేస్తే ఈ ఇద్దరు తోడు దొంగలకు గుణపాఠం చెప్పిన వాళ్ళమైతాము. కాబట్టి అమిత్ షా గారు ఇక్కడికి రావాలంటే 5,000 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించాలి. 4 ఎంపీలు ఇక్కడ పార్టీ ఫిరాయించిన వాళ్ళ రాజీనామాలను కూడా అదే వేదిక మీద అమిత్ షా గారు ప్రకటించాలి. లేకపోతే ఈ ప్రాంత ప్రజలు వాళ్ళని క్షమించరు. ఈ ప్రాంతానికి కొండా లక్ష్మణ్ బాపూజీ 69 ఉద్యమంలో మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు నాకు ఏ పదవి వద్దు అని చెప్పి త్యాగం చేసిన గొప్ప నాయకుడు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన కొండా లక్ష్మణ్ బాపూజీ. ఉద్యమాలు, త్యాగాల పునాదుల మీద భిక్షం పేరును కోత్వాల్ వెంకట్రామరెడ్డి గారు భిక్షం గారి యొక్క పట్టుదల పోరాటాన్ని చూసి వారికి ధర్మం అనే బిరుదిచ్చిండు. ధర్మ భిక్షం గారు ఈ ప్రాంతాన్ని ప్రాతినిధ్యం వహించిండు. ఈ ప్రజల గుండెల ఈరోజు కూడా స్థిరంగా ఉన్నాడు. 13 సంవత్సరాల వయసులోనే దొరల కుటుంబంలో పుట్టిన దొర్సాని మల్లు స్వరాజ్యం బడుగులకు, దళితులకు, బలహీన వర్గాలకు న్యాయం జరగాలని సాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి ఇలాంటి కుల వృత్తులు, చేతుల వృత్తుల వాళ్లకు, మాదిగలకు, మాలలకు, లంబాడీలకు అందరికీ న్యాయం జరగాలని చెప్పి 13 ఏళ్ల వయసులో ప్రజా ఉద్యమాలలో పాల్గొని ఊరూర తిరిగి విప్లవ గీతాలు పాడి ప్రజలలో చైతన్యం నింపిన మల్లు స్వరాజ్యం గారు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిండ్రు. వీరే కాదు, 50 సంవత్సరాలు నిరంతరం ఈ ప్రాంతంలో కొట్లాడిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు కాంగ్రెస్ జెండాని ప్రాంతంలో నిలబెట్టి పేద ప్రజలకు అండగా నిలబడి ఆనాడు కమ్యూనిస్టులతో పొటాపొటిగా కాంగ్రెస్ను కాపాడుకుంటూ పేదలకు సేవలు అందించిండు. ఇంత గొప్ప చరిత్ర కలిగిన నాయకులు ధర్మభిక్షం గారు, కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, మల్లు స్వరాజ్యం గారు, లేకపోతే పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించిన మునుగోడు నియోజకవర్గంలో ఈరోజు అరాచకానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తెరలేపినాయి. దీనికి గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత ఈ నియోజకవర్గ యువకుల మీద, ప్రజల మీదనే ఉన్నది. అందుకే కాంగ్రెస్ పార్టీ మన మునుగోడు మన కాంగ్రెస్ అనే నినాదంతో ప్రతి తండాకు, ప్రతి గ్రామానికి, ప్రతి బస్తీకి వెళ్ళి తలుపు తట్టి పేదవాడి గుండె తట్టి కాంగ్రెస్ పార్టీ ఉంటేనే పేదలకు న్యాయం జరుగుతుందన్న ఆలోచనతోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. మా దగ్గర ఏమీ లేదు, మేము డబ్బులు ఇచ్చే పరిస్థితిలో కానీ కొనుగోలు చేసే స్థితిలో కానీ కాంగ్రెస్ పార్టీ లేదు. అట్లాంటి సంస్కృతి లేదు కాంగ్రెస్లో. మేము ప్రజలకు వివరించి ప్రతి వాడిని కలిసి పరిస్థితులు, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డది కాబట్టి తక్షణమే ప్రజలందరూ స్పందించాల్సిందిగా కోరుకుంటూ కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాల్సిందిగా మేమందరం కూడా వెళ్తున్నాము. మీడియా మిత్రులకు మేము ప్యాకేజీలు ఇచ్చే పరిస్థితుల్లో లేం సోదరులారా. మీరు కాదు, మీ యజమానులకు అట్లాంటి ఉద్దేశాలు ఉండొచ్చు. మా పరిస్థితి మీకు తెలుసు. ఇవాళ పొద్దున్న లేచి డీజిల్ పట్టించుకొని గ్రామాలలో పండ్లు వంచాలంటేనే మేము ఊరికి వంచినాం, మేము ఇంకోరి దగ్గర అడుక్కున్నాం. ఆ పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి ఈ పరిస్థితుల నేపథ్యంలో అర్థం చేసుకొని, ఇది ఒకటే సంవత్సరం, ఒకటే ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి మారేది లేదు, ప్రధానమంత్రి మారేది లేదు. ముఖ్యమంత్రులను, ప్రధానమంత్రులను నిర్ణయించే ఎన్నిక కాదు, కానీ ప్రజాస్వామ్యం బతకాలనా లేదా అని మాత్రం నిర్ణయించే ఎన్నిక ఇది. ప్రజలు ప్రజాస్వామ్యం వైపు ఉన్నారా లేదా అని సమాజం అంతా చూస్తున్న సందర్భంలో జరుగుతున్న ఎన్నిక. వాడు వీడు కలిసి 1000 కోట్లు ఖర్చు పెడతారా? అవునా? అంతే కదా. గ్యారంటీగా 1000 కోట్లు అయితే వాడు వీడు కలిసి 100 రోజుల్లో ఖర్చు పెడతారు. ఇక మేము 1000 మంది కార్యకర్తలం వచ్చి ఇల్లు తిరిగి మీకు అందరికీ దండం పెడతామే. ఇక మా దగ్గర ఉన్నది అంతే. మీరు వేసే ఓటే మా బలం, మేము మీకు పెట్టేది దండం. ఎందుకంటే ఇన్నేళ్ళు
గోవర్ధన్ రెడ్డి గారు, ఇతర నాయకులు, లేకపోతే ఈ ప్రాంతంలో ఇవాళ కష్టపడుతున్న పల్లె రవి గారు కావచ్చు, కైలాష్ నేత కావచ్చు, లేకపోతే చల్మెల కృష్ణారెడ్డి గారు కావచ్చు, పెద్దలుగా దామోదర్ రెడ్డి గారు, ఈ జిల్లాలో ఉండే నాయకులు అందరూ మీకు తెలుసు. మదయాస్కి అన్న కంప్లీట్గా ఇక్కడ బాధ్యత తీసుకున్నట్టు షబీర్ అలీ గారు, జట్టి కుసుమ్ కుమార్ గారు, రాజయ్య గారు, రాజేందర్ రెడ్డి గారు, సవంతి, అదేవిధంగా అనిల్ రెడ్డి, మిగతా వాళ్ళందరూ కూడా మా అజ్మత్, మా మిత్రులు, ఇంకా వెనకాల చాలామంది ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్పలేదని అనుకోకండి, ఇంకా 100 రోజులు ఉంది కదా, రోజు కొంతమంది పేర్లు చెప్తా. వాళ్ళందరి తరఫున మీకు చేసే విజ్ఞప్తి ఒక్కటే, ప్రజాస్వామ్యాన్ని బ్రతికించండి. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డది. ఇవాళ కేసీఆర్కి పోయేది లేదు, మోడీకి ఊడేది లేదు. ఈడ ఓడిపోతే కానీ కాంగ్రెస్ గెలవకపోతే మాత్రం పేదల గొంతుక చచ్చిపోతుంది. ఈ 2 ప్రభుత్వాలను నిలదీయడానికి ప్రశ్నించే గొంతుకగా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి. మా విజ్ఞప్తి ఒక్కటే, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. ఇవాళ వాళ్ళ సభలు, వాళ్ళ హడావిడి, వాళ్ళ పెట్టుబడులు చూడండి. ఊర్లలో ఊతురు పొద్దునే ఎవరికల్లా గోడలు పట్టుకొని అడుగుతున్నాడు 15 ఏళ్ళ పిల్లగాడు. నేను ముసలోడు అనుకుని వెనకంగా చూసి ముసలాయన అనుకొని ఇట్లా వల్కరి అని పోతే వాడు పిల్లగాడు గోడ పట్టుకొని లేస్తున్నాడు చిన్నగా. ఏం పరిస్థితి ఇది తెలంగాణకు? ఈ ప్రాంతంలో సాయుధ రైతాంగ పోరాటం చేసి ఆయుధాలు పట్టుకున్న గడ్డ ఇది. ఎవ్వడికి కూడా ఎదురొడ్డి నిలబడ్డాడు. మర పిరంగులకు అడ్డం నిలబడి కొట్లాడిన గడ్డ ఇది. ఇవాళ ఎట్లా తయారు చేస్తుండో ఈ పాలకులు ఆలోచన చేయండి. కాబట్టి దయచేసి ఈ ప్రాంతంలో ఎగురితే కమ్యూనిస్టు జెండా ఎగిరింది, లేకపోతే కాంగ్రెస్ జెండా ఎగిరింది. ఇతర జెండాలకి ప్రాంతంలో తావు లేదు. మా కమ్యూనిస్టు సోదరులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. 2018 ఎన్నికలలో సిపిఐ, సిపిఎం, కోదండరాం పార్టీలతోటి మేము ఇక్కడ నెగ్గినాం. ఆ మిత్రులందరూ కూడా మేము అలా విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు మద్దతు ఇవ్వండి. నైతికత అది. మాకు మద్దతు ఇవ్వడం అంటే ప్రజాస్వామ్యానికి మద్దతు ఇవ్వడమే. కాంగ్రెస్ను గెలిపించడం అంటే ప్రజాస్వామ్యాన్ని గెలిపించడమే. 8 సంవత్సరాలల్లా కమ్యూనిస్టు పార్టీలను కూడా ప్రలోభ పెట్టి కాంగ్రెస్ పొత్తులో గెలిచిన దేవరకొండ ఎమ్మెల్యేని, సిపిఐ ఎమ్మెల్యేని రవీంద్ర నాయకుని కూడా కేసీఆర్ గారు ప్రలోభాలకు లోను చేసి కొనుక్కపోయిండు. మా కమ్యూనిస్టు సోదరులంతా తొందరగా ఈ అంశాన్ని మర్చిపోతారని నేను అనుకోను. ప్రజా సంఘాలను, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, బీడీ కార్మికులు, రిక్షా కార్మికులు, ఆటో కార్మికులకు సిఐటి రూపంలో కమ్యూనిస్టులు ప్రాతినిధ్యం వహించేది. మంత్రులు, ముఖ్యమంత్రులు అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కరించేది. ఇవాళ ప్రజా సంఘాలను అంతా నిర్వీర్యం చేసింది కేసీఆర్ ఈ సమస్యల మీద మాట్లాడనియకుండా. దీనికి కారణం చంద్రశేఖరరావు గారు. సిద్ధాంతపరంగా వైరుధ్యం ఉన్నది బీజేపీతోటి. విధానాలలో కేసీఆర్తో వైరుధ్యం ఉంది, సిద్ధాంతాలలో బీజేపీతో వైరుధ్యం ఉంది. కాబట్టి మా కమ్యూనిస్టు మిత్రులను, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతోనే కలిసి పనిచేస్తున్న కమ్యూనిస్టు పార్టీలు దయచేసి ఇక్కడ కూడా ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, నేను వ్యక్తిగతంగా కూడా మాట్లాడినా, మా పార్టీ నాయకులు కూడా మాట్లాడిను. మరొక్కసారి మేము పోయి ఇంతవరకు ప్రకటన చేయలేదు. 19-20 తారీఖులో అంటే ఇక అప్పుడు ఇంకా నాయకులకు కాకుండా ఇక్కడ ఉన్న కమ్యూనిస్టు శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఆత్మ ప్రబోధానుసారము మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఎందుకంటే నిన్నటి వరకు మాతో కలిసి ఉన్నారు, ఇప్పుడు కలవలేదు కాబట్టి వాళ్ళ మీద పరుష పదజాలం వాడతామని మీరు ఎవరైనా ఊహిస్తున్నారో అట్లాంటిది ఏం లేదు. మునుగోడు నియోజకవర్గంలో ఉన్న సిపిఐ, సిపిఎం, కోదండరాం గారి పార్టీ సంబంధించిన మరి ముఖ్యంగా సిపిఐ, సిపిఎం కార్యకర్తలకు ఇక్కడున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నాయకత్వం ఏం ఆదేశాలు ఇచ్చినా ఆత్మ ప్రబోధానుసారము ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాల్సిందిగా కమ్యూనిస్టు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా. డెఫినెట్గా వారు స్టార్ క్యాంపెయినరు, వారి పార్టీలో ముఖ్యమైన నాయకుడు, తప్పకుండా వారు పాల్గొంటారు. వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి పార్టీలకు తీసుకురావడానికి వెంకటరెడ్డి గారు వాళ్ళందరినీ కలిసి మాట్లాడాడు. వాళ్ళందరూ రాజీనామా చేసిన వాళ్ళని ఉపసంహరింపజేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడం కోసమే వారు శాయశక్తుల కృషి చేస్తున్నారు. వారే ఈ పోయిన వాళ్ళందరినీ కూడా వెనక్కి తీసుకొచ్చి పార్టీకి పని చేపిస్తాడు. ఏ పార్టీ ప్రకటించలేదు కదా సోదరా, అయితే తొందరగా ఉంటుందా? ఊహించేది ఎట్లా? ఏమో ఇస్తారో ఇయ్యరో.
ఇస్తారని గ్యారెంటీ ఉందా? బీజేపీలా నోనో మీకు స్పీకర్గా పనిచేసిన సుమిత్రా మహాజన్, ఆమె 8 సార్లు ఎంపీ, సిట్టింగ్ ఎంపీ, స్పీకర్గా ఉన్న ఆమెకు మోడీ గారు టికెట్ ఇవ్వలే. అద్వానీ గారిని ఏం చేసిరో చూసిరు, మురళీ మనోహర్ జోషి గారు ఏమైనరో చూసిరు, నిన్నగాక మొన్న తాజాగా వెంకయ్య నాయుడు గారి పరిస్థితి ఎట్లుందో చూసిరు. కాబట్టి బీజేపీలో చేరినప్పుడే కండో కప్పుకున్నప్పుడే పండుగ, ఆ తర్వాత ఎవరికి చెప్పుకోవాలో తెలియక బాత్రూంలో పోయి తలుపు మూసి ఏడ్చి తర్వాత చల్లటి నీళ్ళతో ముఖం కడుక్కొని బయటికి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. బీజేపీ అనేది అది ఊబి దూరంగా చూస్తే ఇట్లా నున్నగా మెరిసినట్టుగా అనిపిస్తుంది. ఓసారి అండబెట్టుకోండి ఇంక అంతే. అది ఇప్పుడు ఎందుకు 100 రోజుల తర్వాత మళ్ళా ఏం జరుగుతుందో మనం ఇక్కడనే చూస్తాం. నేను అనేది ఒక్కటే, పార్టీకి రాజీనామా చేసిన నాయకుడికి 2009 నుంచి 2021 వరకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో మీరు ఒక్కసారి చూడండి. ఆ నాయకుడు 2009 నుంచి 2021 వరకు కాంగ్రెస్కి ఏం చేసిండో చూడండి, ఒక అంచనా వేసుకోండి. నేనేం విమర్శించదలుచుకోలే, మీకు వాస్తవాలను గుర్తు చేస్తున్నాను. కాంగ్రెస్ వారికి ఉపయోగపడ్డదా, వారు కాంగ్రెస్కు ఉపయోగపడ్డారా? ఈరోజు రాజీనామా అభివృద్ధి కోసం అనుకుంటే కాంగ్రెస్లో మేము ఏమన్నా టికెట్ ఇవ్వమన్నామా? వారికే టికెట్ ఇస్తామని ప్రకటించినాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఉప ఎన్నికలలో వారినే పోటీ చేయమని బీఫామ్ ఇస్తాం. ఇప్పుడు కూడా వారికి బీఫామ్ ఏం తిరస్కరించలే కాంగ్రెస్ పార్టీ. వారు మళ్ళీ వెనక్కొచ్చి కాంగ్రెస్ పార్టీతో పోటీ చేయొచ్చు. రాజీనామా చేయడం అనేది మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసమే అని ఒకవేళ మీరు చెప్పేది నిజమైతే ఇన్నాళ్ళు మీకు అండగా నిలబడ్డ పార్టీ నుంచే మళ్ళీసారి పోటీ చేయండి. మేమందరం ఇక్కడి నుంచే నిన్నే గెలిపించామని ఇక్కడి నుంచి ఇక్కడనే మేమందరం దామనతో మేమందరం మదన మేమందరం ఇల్లు తిరుగుతాము. మేము పార్టీ తిరస్కరించిందా మీకు టికెట్ ఏనని? వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు, మాట్లాడతాం తప్పకుండా. అందరూ ఎవరు ఎట్లా వ్యూహం ఉంటుంది, రాజకీయాలలో ఎత్తుగడ ఉంటుంది. వ్యూహాలు ఎత్తుగడలు అన్నీ మీతోనే చెప్పుకోలేము కదా మిత్రమా. అనేది ఏముంది, ఇంకా వాళ్ళే చెప్తున్నారు కదా, పోయిన వాళ్ళు చెప్తున్నారు కదా. పోయిన దానికి 1000 రూపాయల నోటుకు విలువ ఉందా? మీ దగ్గర ఉందా 1000 రూపాయల నోటు? దానికి ఏమైనా విలువ ఉందా? రద్దయింది కదా. మరి పోయినోడు చెప్పేదానికి ఏం విలువ ఉంటుంది? ఇక పోయేటప్పుడు ఇప్పుడు అత్త కోడలు ఉందనుకో, ఏరు పడాలనుకుంటారు అనుకో, ఏమంటారు? అత్త మంచిది కాదు, రాశి రంపాన పెడుతుందని కోడలు చెప్తాను, అంతేనా? ఇక నువ్వు విడిపోవాలనుకున్నప్పుడు ఏదో ఒకటి కావాలి కదా. కాబట్టి వాళ్ళు మాట్లాడే మాటలకు ఏం వాల్యూ లేదు. వాళ్ళు ఎందుకు, నేను అదే చెప్తున్నా, వాళ్ళ చేతలకు పొంతనకు జరుగుతున్న పరిణామాలు మీకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఒక్కడి సొత్తు కాదు, సమిష్టి నాయకత్వం, పార్టీకి అధిష్టానం ఉంది, ఇక్కడ బహునాయకత్వం ఉంది, పెద్ద నాయకులు ఉన్నారు. ఇదే నల్గొండ జిల్లాలో అనుభవజ్ఞులు ఉన్నారు. జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు, వారి సోదరుడు వెంకటరెడ్డి గారు కూడా చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు. సో సమస్యలు ఏమన్నా అపోహలు ఏమన్నా ఉన్నా కూడా పరిష్కరించుకోవడానికి కంప్లీట్ వేదిక ఉంది. నేను ఒక పాత్ర, ఇంకా మిగతా పాత్రలన్నీ కూడా కాంగ్రెస్లో ఉన్నాయి కదా. దానికి పార్టీ ఇడవాల్సిన అవసరం లేదు కదా, చర్చించుకొని పరిష్కరించుకుంటాం కదా. ఇక విడాలనుకున్నప్పుడు చెప్పాల్సిన కారణాలు వాళ్ళ ఆలోచనతో ఏదో చెప్తుంటారు. ఖచ్చితంగా వాళ్ళందరినీ కలుపుకొని వాళ్ళ నాయకత్వంలోనే మేము పనిచేసినాం. నువ్వు ఆ తోకొకటే చూసినావు, మూతి చూడలే. అది మొత్తం చదువు. గ్రామాలకి వెళ్ళి వ్యవసాయ పొలాలు కొనుక్కొని బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను వాళ్ళందరితో మమేకమయ్యి వాళ్ళకు ఉపాధి కల్పించి వాళ్ళతో కలిసి ఉన్నప్పుడే మన మనుగడ ఉంటుందని చెప్పిన. నీకు అది మాత్రం ఎవరికి కూడా దీని మీద వాదించే వాళ్ళకి అది కనిపించలేదు. ఒక్కసారి ఇది మొత్తం విని అప్పుడు దాన్ని అడిగితే అర్థం ఉంది. ప్రత్యర్థి పార్టీలు పడనోడు ఒక విష ప్రచారం చేస్తే ఆ విష ప్రచారాన్ని తీసుకొని మీరందరు ప్రశ్నలు అడిగి ఇప్పుడు చెప్పకుండా దాటైతే రేవంత్ రెడ్డి దాటేసిందంట. చెప్తే ఉన్నది ఉన్నట్టు చెప్తేనే మీ మనసుకు కొంత బాధ అవుతుంది. 15 నిమిషాలు మాట్లాడి ఉంటా, దాంట్లో ఏముందో చూడండి. నేను ఏం చెప్పినా, ఉద్యోగాలు ఉపాధి పేరు మీద ఊరు వదిలిపోకండి, దేశాలు వదిలిపోకండి, ఊర్లోకి వెళ్ళండి, భూమి కొనుక్కోండి. భూమితో అనుబంధం ఉంటే పేదలతో అనుబంధం ఉంటుంది. పేదలకు మనం ఇంత సాయం చేస్తే మనల్ని గుర్తుపెట్టుకుంటారు. గ్రామాలకు వెళ్ళండి అని చెప్పిన. దాంట్లో తప్పేముంది? ఎవరు భూమి ఉంటే ఇవాళ ఈ జిల్లాలో గౌడ్ల యాదవ్ దగ్గర
మంచి ల్యాండ్ పొటెన్షియల్ ల్యాండ్ లాట్స్, ఇవాళ వాళ్ళు 20 మందికి భోజనం పెడుతుండ్రు. భూమి ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు 10 మందికి బుక్కెడు బువ్వ పెట్టే శక్తి ఉంటుంది. ఉద్యోగం చేసుకున్నాడు బ్యాంకులో పైసలు పడితే పిల్లలకి ఇస్తాడు. ఇవాళ పట్నం పోయిన పరిస్థితి ఎట్లుంటుంది? పోల్ట్రీ ఫామ్లో కోడి లాక్కుంటుంది, దాని వేస్తే తింటారు, గుడ్డు పెడతారు, అయిపోతుంది దాని జీవితం. ఇప్పుడు మున్గోడు కాడికి పరిమితం అవుదాం, జాతీయ స్థాయి ఎందుకు, అది మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడతాం. సంధి లేదని ఎవరు అన్నారు? ఇద్దరం కలిసే వస్తాం కదా, ఈ ఎన్నికలలో ఇద్దరం కలిసే వస్తాం కదా ప్రచారానికి. ఎన్నికలలో ఇద్దరం ఆయన వారు స్టార్ క్యాంపెయినర్. డెఫినెట్గా వారు, నేను, క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మదన్న, మేమందరం సమిష్టిగా సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్క గారు అందరం సమిష్టిగా ప్రచారానికి వస్తాము. కాంగ్రెస్ పార్టీలో సమిష్టి బాధ్యతలే ఉంటాయి. ఏకఛత్రాధిపత్యం ఉండదు, ఏక వ్యక్తి నిర్ణయాలు ఉండవు. సమిష్టి నిర్ణయాలు ఉంటాయి, సమిష్టి బాధ్యత ఉంటుంది. అందరం సమిష్టిగా ముందుకెళ్తాము. చిన్న చిన్న అపోహలు ఏమన్నా వచ్చినా ఎప్పటికప్పుడు కూర్చుంటాం, మాట్లాడుకుంటాం. పార్టీల పెద్దలు ఉంటారు, వాటిని సలహాలు సూచనలు ఇస్తారు. ఆ ప్రాతిపదికన పరిష్కరించుకొని ముందుకెళ్తాం. మిత్రులారా, ధన్యవాదాలు. మన మునుగోడు, మన కాంగ్రెస్, ప్రజాస్వామ్యానికి పాదాభివందనం. ఇంకంతే కదా, ఏం కావాల్సిందేంటి? ప్రజాస్వామ్యాన్ని బతికించాలని ప్రజాస్వామికవాదులకు చెప్తున్నాం. ఈ ప్రాంతంలో కమ్యూనిస్టు జెండా కానీ కాంగ్రెస్ జెండా కానీ ఎగిరింది. ఈ ప్రాంతం అభివృద్ధిలో పోరాటంలో వాళ్ళు ఉన్నారు, అభివృద్ధిలో మేమున్నాం. మేమే క్రియాశీలకం. మిగతా వాళ్ళంతా వస్తుంటారు, పోతుంటారు, వలస పక్షులు. అమిత్ షాకి మునుగోడు మీద ఏమన్నా అభిమానం ఉంటుందా? మునుగోడు ప్రజల దుఃఖము, ఫ్లోరైడ్ బాధ, ఈ ప్రాంత అభివృద్ధి అమిత్ షాకి పట్టుంటుందా? గుజరాత్లో వరదలు వస్తే అడగకుందే 1000 కోట్లు ముందస్తుకి ఇచ్చారు. హైదరాబాద్ పట్టణం అంతా మునిగిపోయింది. తెలంగాణ వరదలు వస్తే 100 రోజులైనా కూడా ₹1 ఇయ్యలే. ఇది వాళ్ళ నీతి. వాళ్ళు ఇవాళ తెలంగాణను ఆక్రమించుకోవాలని చూస్తారు. పార్లమెంట్లో ప్రధానమంత్రి గారు ఏమన్నారు? తలుపులు మూసి కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందన్నారు. తెలంగాణ పుట్టుకనే గుర్తించడానికి, తెలంగాణ రాష్ట్రాన్ని రూపాయి ఇవ్వడానికి ఒప్పుకొని నరేంద్ర మోడీ గారికి ఓట్లు ఎట్లేస్తారు తెలంగాణ ప్రజలు? అడిగే హక్కు ఎక్కడిది? ఎస్, మేము తలుపులు మూసి తెలంగాణ ఇచ్చినాం. తలుపులు తెరిచిన పార్లమెంట్లో నువ్వు ₹1 నన్ను ఇచ్చినావా తెలంగాణకు అదనంగా? నేను ఒక సూటిగా అడుగుతున్నా. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టు చేసి ఈ మునుగోడు నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వగలిగిన డిండి ప్రాజెక్టుకు ₹5,000 కోట్ల ప్యాకేజ్ ఇవ్వండి. 40 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న కేంద్ర ప్రభుత్వానికి 5,000 కోట్లు అనేది ఒక లెక్కలో కాదు. అవి ఇచ్చి బాజాప్తా ఊర్లు తిరిగి ఓట్లు అడగమని ఉంది. మీరు అన్యాయం చేసి మళ్ళీ ఓట్లు అడుగుతామని అంటే ఇది ఎట్లా న్యాయం అవుతుందని కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. ఏ పార్టీ ఉంటుందా? పోయిన ఎన్నికలలో ఏ పార్టీ మధ్యలో ఉందో ఈ ఎన్నికలలో కూడా ఆ పార్టీల మధ్యలోనే ఉంటుంది. 2018 ఎన్నికలలో ఏ పార్టీ మధ్యలో ఉంది? 2019 పార్లమెంట్లో ఏ పార్టీ మధ్యలో పోటీ ఉంది? ఇప్పుడు కూడా కదా, ఆయనలో 3వ స్థానంలో ఉన్న పార్టీ ఇవాళ కూడా 3వ స్థానంలోనే ఉంటుంది. దానికి అంతకంటే 3 కంటే దానికి పెరిగేది ఏం లేదు. మీరు దాని గురించి ఏం లేదు. తిక్కలోడు తిరణాలకు పోతే ఎక్కడానికి దిగడానికి సరిపోయిందంట. శివరాత్రి గదే మిగులుతుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.